దిస్ ఫర్ పీపుల్ అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నాను. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్. డు నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్ బయట వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోనా ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం So చేశారు. let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటాడు, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. ముందు కూడా మధ్యాహ్నం మర్యాదే కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? తీసుకెళ్ళింది మీ తమ్ముడే కదా సార్. ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? ఎస్. డిడ్ హీ ఇన్వైట్ యూ? డిడ్ మై ఫాదర్ ఇన్వైట్ యూ పీపుల్? కాదండి, మీరు సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం కదా. మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు. అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి సమాధానం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్నిఫై దోస్ కామెంట్స్. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం. ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. I wish. It's unfortunate. మీరు సాల్వ్ చేసుకున్నారని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు తెచ్చడం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసుకుంది. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ఈ గొడవ కనుక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది.